వాటర్ పార్క్. ఇది శంకరమఠం రోడ్లో మోర్ బిల్డింగ్ ఫస్ట్ ఫ్లోర్లో ఉందండి. అయితే మీకు చాలాసార్లు వీడియోస్లో ఆక్యుపంచర్ కోసం, ఆక్యుపంచర్ ట్రీట్మెంట్స్ కోసం చెప్పాం. అసలు మా స్పెషల్ ఏంటి అంటే ఆక్యుపంచర్ని యూజ్ చేస్తూ మన ప్రాబ్లం ఎలా ఐడెంటిఫికేషన్ చేసుకుంటాం, అసలు ట్రీట్మెంట్ ఎలా చేస్తారని దీనికోసం చెప్తాం అనుకుంటున్నాను. అంటే మేము టెస్టింగ్స్ మా స్పెషల్ ఏంటంటే మేము మీ బాడీలో 5 టైప్స్ ఆఫ్ డయాగ్నోసిస్ చేస్తామండి. అది ఏంటంటే పల్స్, రిఫ్లెక్సాలజీ, టంగ్, ఐ, నెయిల్, ఈ 5 డయాగ్నోసిస్ చేసి మీ ప్రాబ్లమ్స్ ఐడెంటిఫికేషన్ చేసిన తర్వాత మీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం. అదేంటి అది ఎలా చెప్తారు? ఇప్పుడు ఇన్ని రకాల టెస్టులు ఉన్నాయి కదా, అవి కాకుండా మీరు ఇప్పుడు ఇవన్నీ ఎలా చెప్తారంటే పూర్వకాలంలో ఎటువంటి టెస్టులు లేకుండా కదండి ఎన్ని ట్రీట్మెంట్స్ అయ్యేవి, ఎటువంటి టెస్టులు ఉండేవి అంటే మీకు ఇంకా చెప్తాను. పూర్వకాలంలోని లివర్ ప్రాబ్లం వచ్చిందని ఎలా తెలిసేది మనకి? జాండీస్ వచ్చాయి, ఐస్ ఎల్లోగా అయ్యాయి కదా, ఐస్ ఎల్లో అయితే లివర్ ప్రాబ్లం వచ్చిందని, పచ్చకామర్లు వచ్చాయని అందరూ చెప్పారు. అంటే ప్రతి ఇన్నర్ ఆర్గాన్, అవుటర్ ఆర్గాన్ ఐడెంటిఫికేషన్ ఎలా అంటే స్టమక్ ప్రాబ్లం వచ్చిందనుకోండి, బోన్స్ మీద అంటే ముడుకులు నొప్పులు, కాళ్ళు నొప్పులు, బోన్స్ ఏవైనా ప్రాబ్లమ్స్ అన్నీ వస్తుంటాయి. అలాగే స్కిన్ ప్రాబ్లం అంటే లంగ్ ఏమైనా కొంచెం డెఫిషియన్సీ స్టార్ట్ అవుతుంది, లేకపోతే లంగ్ ప్రాబ్లం అంటే స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అలాగే కిడ్నీ ప్రాబ్లమ్స్ అంటే హెయిర్ ఫాల్ అవుతుంటుంది. అలాగే ప్రతి ఇన్నర్ ఆర్గాన్కి అవుటర్ ఆర్గాన్ ఐడెంటిఫికేషన్ అది మేము చెకప్ చేస్తాం. అంతేకాకుండా బోన్ మ్యారో, ఇప్పుడు బోన్ లోపల ఏదైనా ప్రాబ్లం వస్తుందంటే మనకి చాలా ప్రాబ్లం అయితే కానీ బోన్ పాడవుతుందని ఎవరికీ తెలియదు. అయితే మనం ఏం చేస్తాం అంటే నెయిల్ చెకప్ ద్వారా బోన్స్ని ఐడెంటిఫికేషన్ చేస్తాం. అలాగే రిఫ్లెక్సాలజీ మీకు తెలుసు కదా, నేను ముందు వీడియోలో కూడా చెప్పాను, మీ ఆరోగ్యం మీ చేతిలో, మీ ఆరోగ్యం మీ చేతిలో. అంటే మన హ్యాండ్లోనే మన ఆర్గాన్స్ అన్నీ కూడా ఉంటాయి అన్నమాట. దాని ద్వారా మేము రిఫ్లెక్సాలజీ చెకప్ చేసి మీ ప్రాబ్లమ్స్ ఐడెంటిఫికేషన్ చేస్తాం. ఇవన్నీ ట్రీట్మెంట్ చేయడానికి ముందే ఇవి చేసిన తర్వాత మేము ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం. అది ఎలా స్టార్ట్ చేస్తాం, ఎలా చెప్తాను అనేది నేను మీకు ఒక డెమో చూపిస్తాను. మా స్టాఫ్ ఇక్కడ ప్రియాంక ఉంది, తనకి చెకప్ చేసి చూస్తాను. తను చెప్పే ప్రాబ్లమ్స్ బట్టి మీకు ఇంకా బాగా తెలుస్తుంది. ఓకే అండి, దామా ప్రియాంక. ఎప్పుడైనా లేడీస్కి ఏదైనా అండి రైట్ హ్యాండ్ చెకప్ చేస్తాం, జెంట్స్కి లెఫ్ట్ హ్యాండ్. ఓకే అండి, నువ్వు రెడీయే కదా? అయితే రైట్ హ్యాండ్ చెకప్ చేద్దాం. ఓకే చూడండి, ఇక్కడ నేను చెకప్ చేస్తున్నాను. ప్రెజర్ పాయింట్సే ఇస్తాను. ముందు ప్రెజర్ పాయింట్స్ చూసిన తర్వాత నెక్స్ట్ ఎలా చేస్తాను చెప్తాను. ఇలా ప్రెజర్ పెయిన్ ఉందమ్మా? పెయిన్. ఎస్. ఓకే, ఇక్కడ పెయిన్ ఉంది, ఇక్కడ ఓకే, అంతగా వెరీ గుడ్. ఇక్కడ ఎక్కువ ఉంది, ఇక్కడ ఎక్కువ ఉందా? ఇక్కడ ఎక్కువ ఉంది. ఓకే, అంతలే కాలు కింద పెట్టమ్మా, లైట్గా. ఓకే, నువ్వు లేడీ కనుక కొన్ని ప్రాబ్లమ్స్ నేను బయటికి చెప్తానండి, ఎందుకు ఆడపిల్ల కనుక. ఓకే చూడండి, నువ్వు ఎక్కువ వాక్ చేస్తున్నా, లేకపోతే ఏదైనా కాలు పడిపోవడం కానీ, లేకపోతే ఎప్పుడైనా కాలు పట్టడం, ఈ 2 లెగ్స్ కొంచెం అప్పుడు పీకుతున్నట్టు అనిపిస్తుంటాయా? అనిపిస్తుంది. చూడండి, ఇది నేను చెప్పాను మీ ఆరోగ్యం. ఇక్కడ తనకి పెయిన్ వచ్చింది అంటే తనకి లెగ్స్లో కొంచెం వీక్నెస్ ఉంది. ఓకే, నెక్స్ట్ లివర్ తింది బాగుంది. ఓకే, నెక్స్ట్ ఒక లంగ్ చాలా బాగుంది, ఒక లంగ్ కొంచెం వీక్గా ఉంది. తనకి అంతే చూడండి స్కిన్ ప్రాబ్లం ఉంది. నేను చెప్పాను కదా స్కిన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అనేసి. స్కిన్ ప్రాబ్లం కొంచెం కదా, నేను చాలా చెప్పట్లేదు. నీకు అప్పుడప్పుడు ఈ మెడ పట్టడం కానీ, మెడ నొప్పి వస్తుంటుందమ్మా. చూడండి, అది కూడా ఇక్కడ నెక్లో ప్రాబ్లం ఉంది కదా. నెక్స్ట్ అప్పుడప్పుడు బ్యాక్ పెయిన్ వస్తుంటుందా? ఎస్. అంటే నీకు కోపం కూడా ఎక్కువ వస్తుంటుంది కదా? ఎస్. ఇది నేను ఇప్పటివరకు ఐడెంటిఫికేషన్ చేసేది. ఇది రిఫ్లెక్సాలజీలో. అంటే ఇది నేనేదో ఈ అమ్మాయితో చెప్పేసి కాదు, ఇప్పుడే మాట్లాడి చేస్తాము. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ నేను ఇప్పుడు అడిగినాను కరెక్టే కదా? ఇది సార్, ఇది రిఫ్లెక్సాలజీ. అలాగే పల్స్ చూసి చెప్తాను. నేను పల్స్ థెరపిస్ట్ అండి. పూర్వకాలంలో మన ఋషులు అందరూ చేసే పల్స్ అంటే మనకి మల్టీ పల్స్ ఉంటుంది, సింగిల్ పల్స్ ఉంటుంది, 12 పల్స్ ఉంటుంది. దాని ద్వారా నేనైతే 12 చేస్తాను, 12 చూస్తాను, సింగిల్ కూడా చూస్తాను. తిని చాలా హైపర్ అండి, చాలా హైపర్. పింక్ అమ్మాయి కొంచెం. ఓకే, తిని వాటర్ చాలా తక్కువ తాగుతుంటారు అంతేనమ్మా? వాటర్ తక్కువ తాగుతుంటావా? అది. నెక్స్ట్ అంటే ఇది మీకు 2 చూపించాను. ఈ అమ్మాయి గోరింటాకు పెట్టుకుంది, నేను కలర్ బట్టి చెప్పలేను. బోన్ స్ట్రెంత్ అయితే చాలా బాగుందండి తింది. నెక్స్ట్
ఐ టెస్ట్ అంటే ఐ అంటే అందరు కొందరు రేడియాలజీ అంటారు, అన్ని రకాలు అంటే నేనైతే కొన్ని రకాల టెస్ట్ చేస్తానండి. ఇది ఇలా చూసామో అంటే బ్లడ్ ల్యాక్ కూడా బ్లడ్ చూడక మన బాడీ అంతా కూడా ఇక్కడే కనిపిస్తుంది. నీకు స్టమక్ పెయిన్ వస్తుంటుంది అప్పుడప్పుడు పెయిన్ వస్తుంటుందా? ఎస్, ఇది ఒకటి కనిపెట్టమంటుంది. నెక్స్ట్ టంగ్ చూపించమ్మా. టెన్షన్ పడుతుంటా కదా? ఎస్, ఇది ఒకటి. అంటే అన్నీ నేను చెప్పట్లేదు, కొన్నే చెప్తున్నాను. ఇవి 5 టైప్స్ డయాగ్నోసిస్ చేస్తానండి. ఇలాగా మీ ప్రాబ్లమ్స్ అన్నిటిని మేము డయాగ్నోసిస్ చేసి చెప్పి, అంటే మీకు అలాగైతే ఎలోపతికి వెళ్ళకూడదు, టెస్టులు చేసుకోకూడదు అని కాదు, అవి కంపల్సరీ అవసరమేనండి. ఇది కూడా చేసుకుంటే చాలా మంచిది అని చెప్తాను. ఎమర్జెన్సీకి అయితే కంపల్సరీ మనం ఎలోపతికి వెళ్ళాల్సిందే, కంపల్సరీ వెళ్ళి మనం ట్రీట్మెంట్ చేసుకోవాలి. కానీ ఇది కూడా చేయించుకోవడం వల్ల మనం కొన్ని రకాల ప్రాబ్లమ్స్ ప్రివెన్షన్గా తెలుసుకొని తగ్గించుకోవచ్చని నేను చెప్తున్నానండి. మీకు అందరూ ఇది తెలుసుకొని మీకు తెలిసిన వాళ్ళందరికీ పంపిస్తారని నేను ఆలోచిస్తున్నాను, ఎందుకంటే అన్ని ప్రాబ్లమ్స్ ఎక్కువ అవ్వకుండా. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. డాక్టర్ సునీత కాసిం మహంతి, పర్సనల్ లైఫ్ ఆక్యుపేషన్ హెల్ప్. ఓకే.